ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఏదో ఒక వర్గం నిరసనలు తెలుపుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు అంగన్వాడీలు. ఏపీ వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపిచ్చారు. సో వాళ్ళ సమస్యలు వెంటనే తీర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు నిరసనలు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నల్ల చీరలతో ధర్నా చేయాలని అంగన్వాడీలు నిర్ణయం తీసుకున్నట్టుగా అన్ని కలెక్టరేట్లకు కూడా వెళ్తున్నారు. ధర్నాలో పాల్గొనున్న 1,05,000 మందిగా ప్రస్తుతం కనిపిస్తోంది. కనీస వేతనం, పెన్షన్, అలాగే వైద్య సదుపాయం కల్పించాలని కూడా చాలా మినిమం డిమాండ్స్ ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల వద్దకు నల్ల చీరలతో వెళ్ళి తమ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు అంగన్వాడీలు. సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలిపించారు. కోరికల దినోత్సవం పేరుతో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనున్నారు. కనీస వేతనం, పెన్షన్, అలాగే వైద్య సదుపాయం కల్పించాలని, నల్ల చీరలతో ధర్నా చేయాలని నిర్ణయించారు అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,05,000 మంది అంగన్వాడీ సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. అంగన్వాడీలకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు విజయవాడ ధర్నా చౌక్ నుంచి. సురేంద్ర, చెప్పండి. సో గతంలో ఎన్నడూ చూడని, గత 5 సంవత్సరాలు అయితే ఇంత పెద్ద ఎత్తున ధర్నా చౌక్ బిజీగా ఉన్న పరిస్థితులు మనకు కనిపించలేదు. మనం చూస్తున్నాం, ఒకవైపు రైతులు అవ్వచ్చు, అలాగే ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రస్తుతం అంగన్వాడీ కార్మికులు, వీళ్ళందరూ కూడా ధర్నా చౌక్ దగ్గర ప్రస్తుతం ఈరోజు అంగన్వాడీలు కలెక్టరేట్కి చెలో అంటూ పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ చాలా మినిమం కదా, సో చాలా బేసిక్ రిక్వైర్మెంట్స్, అవి కూడా ఎందుకు తీర్చలేకపోతుంది ప్రభుత్వం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చలో కలెక్టరేట్లకు పిలిపించారు. ఇప్పటికే డిమాండ్లు పరిష్కరించారా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కోరికల దినం పేరుతోటి డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి ఇది ఒక హెచ్చరికగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం 2 ఏళ్ల ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం హామీలను అమలు చేయడంలో మాత్రం ఎక్కడా కూడా ముందుకు సాగలేదు. దీంతో అంగన్వాడీలు అంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అంగన్వాడీలకు సంబంధించిన లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మేడం ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఈరోజు అంగన్వాడీల కోరికల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయాలని ఆల్ ఇండియా కమిటీ పిలుపు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ ధర్నా కార్యక్రమాలు అనేది చేస్తున్నాము. ముఖ్యంగా మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మేము 42 రోజుల పాటు పోరాటం చేస్తే అప్పుడు ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అధికారులు కలిపి ఒక మినిట్స్ ఇచ్చారు. ఆ మినిట్స్లో ఉన్నది ఏంటంటే అంగన్వాడీలకి ఏ ప్రభుత్వం వచ్చినా సరే వేతనం పెంచుతామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు మొన్నే వాళ్ళు విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ మా వేతనం గురించి ఊసే లేదు. ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది తప్ప మా వేతనాలు పెంచట్లేదు. కాబట్టి మా వేతనాలు పెంచాలి. ఆయాలకి ప్రమోషన్లలో సీనియారిటీ 5 సంవత్సరాలు ఉండాలి అని పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు సీనియారిటీ 5 సంవత్సరాలు ఉండాలి అనే ప్రతిపాదన కనుక ఉంటే చాలామంది ఆయాలు నష్టపోయే పరిస్థితి. మనకి గ్రాడ్యుటీ ఇమ్మని అడిగావు. గ్రాడ్యుటీలో చనిపోయిన వర్కర్లకి, రిటైర్ అయిన వర్కర్లకు మాత్రమే ఇస్తున్నారు. మధ్యలో మానేసిన వర్కర్లకు కూడా అవకాశం అనేది కలిగించాలి. సంక్షేమ పథకాలు, మా జీతం ఎంత అసలు 11,500 రూపాయల జీతంతో మేము గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయట్లేదు. ఈరోజు తల్లికి వందనం వచ్చింది, కనీసం ఆయాలకు కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు తల్లికి వందనం అనేది అమలు చేస్తున్నారు. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లని వెంటనే పరిష్కరించాలి. మేము జూలై నెలలో మళ్ళీ పోరాటాలు అనేవి స్టార్ట్ చేశాము. ఇది అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల దగ్గర ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం. మమ్మల్ని తక్షణమే పిలిచి మాకు 26,000 రూపాయల వేతనం పెంచేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నా. మీరు 48 గంటల పాటు దీక్ష చేసినప్పుడు పోలీసు అర్ధరాత్రి పూట అందరినీ ఇక్కడి నుంచి ఈడ్చుకుని వెళ్ళిన పరిస్థితి, కానీ మేము ఏమీ చేయలేదు, అన్ని హామీలు అమలు చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చెప్తుంది. ఏ హామీ అమలు చేయలేదండి.
ఆడవాళ్ళను కూడా చూడకుండా రాత్రుల పూట అర్ధరాత్రి పూట ఈడ్చుకెళ్ళిపోయారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలకి చెయ్యి కూడా విరిగిపోయింది. ఆడవాళ్ళను కూడా చూడకుండా ఈ ప్రభుత్వం కొంచెం కూడా కనికరం లేకుండా ఆడవాళ్ళని ఎలా పడితే అలా ఈడ్చుకెళ్ళిపోయి ఎక్కడో తెలియని ప్రాంతాల్లో తీసుకెళ్ళి పడేశారు. ఏంటి మా పరిస్థితి? ఆడవాళ్ళకి మేము సౌకర్యం కల్పిస్తాం, ఆడవాళ్ళని మేము ప్రేమిస్తాం అన్నది ఈ గవర్నమెంట్ ఎక్కడికో తీసుకెళ్ళి పడేసి ఆడవాళ్ళ చేతులు ఇరిగిపోతున్నాయా కాళ్ళు ఇరిగిపోతున్నాయా అని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించింది. మేము ఈ 2026 సంవత్సరంలో మీకున్న వర్క్ అంతా తగ్గించేస్తాము, మీకున్న రిజిస్టర్లన్నీ తగ్గిస్తామని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మళ్ళా కొత్తగా 2 యాప్లు ప్రారంభించింది. PMMVY పథకం ఆ యాప్ కూడా అంగన్వాడీలకు ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ పనిచేయట్లేదు. మా పరిస్థితి ఏంటని మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే PMMVY చేయాలి అంటే అది మంచి ఫోను, అది యాపిల్ ఫోన్ అయితేనే మంచి ఫోన్ అయితేనే అది తీసుకుంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఫోను పక్కకు పడేసేసి మా సొంత ఫోన్లో చేయాల్సి వస్తుంది. కానీ ఆ సొంత ఫోన్ కొనుక్కునే ఇది స్తోమత అంగన్వాడీ వర్కర్కి లేదు. అలాంటిది మళ్ళా నవచేతన యాప్ స్టార్ట్ చేశారు. నవచేతన యాప్ మీకు ఇవ్వము ట్రైనింగే అని చెప్పేసి ఈ ప్రభుత్వం మళ్ళా వారం కిందట నవచేతన యాప్ వచ్చేసింది. ఆ నవచేతన యాప్ కూడా చేయమంటున్నారు. ఇన్ని యాప్లు ఇచ్చి ఎంత వర్క్ చేస్తున్నప్పుడు మేము చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం. మాకు వచ్చేది 11,500 రూపాయలే జీతం. ఆ 11,500 రూపాయల్లో 6,000 మేము రెంట్ కట్టుకోవాలి. విజయవాడలో 1 తారీఖు కల్లా రెంట్ కట్టుకోవాలి. అలాగే ప్రీ స్కూల్ జరపాలంటే కూరగాయల బిల్లులు కట్టుకోవాలి. ఈ 11,500 రూపాయల్లో ఈ బిల్లులు కట్టుకొని మాకంటూ సొంతగా ₹1 మేము ఇంటికి తీసుకెళ్తలా. కానీ మా కష్టాన్ని ఇప్పుడైనా ఈ ప్రభుత్వం గుర్తించి ఈ జీతాలు పెంచితే తప్ప మేము ఈరోజు ఒక్కరోజే కాదు, ఇప్పటి నుంచి ధర్నాలు స్టార్ట్ చేస్తున్నాం. 42 రోజులు కాదు 50 రోజులైనా చేసే మా జీతం సాధించేంత వరకు కూడా మేము ధర్నా చేసి మేము నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది చెప్తున్నారు. ఇప్పటికే యాప్ల పరివారం తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు, కానీ హామీని పక్కన పెట్టారు. మరింత భారాన్ని పెంచుతున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒక పక్క ధరలు విపరీతంగా పెరిగాయి, చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీలు చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామంటే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుందనే చెప్పాలి. హరి రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.